శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవన్నారాయణ స్వామి వారి ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవన్నారాయణ స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయానికి విచ్చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, శ్రీవిద్య దంపతులు, రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ దంపతులు, యువ డైరెక్టర్ కురసాల కళ్యాణకృష్ణలను ఆలయ అధికారులు, సిబ్బంది, కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ పుల్లా నారాయణరావు, గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, వైసీపీ నాయకుడు పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావులు భారీ గజమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కన్నబాబు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. చైర్మన్ పుల్లా నారాయణరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పుల్లా చక్రధర్, పుల్లా ధర్మరాజు, పుల్లా స్వాములు, ఘంటసాల సతీష్, పుల్లా వీరవెంకట సత్యనారాయణ, ఘంటసాల భద్రి, వాసంశెట్టి శ్రీను, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అందులో చాలా ప్రముఖమైన ఆలయం, వేల సంవత్సరాల కింద నిర్మాణం జరిగిన ఆలయం మన సర్పవరంలో ఉండడం మన అదృష్టం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇప్పటికే ఉదయం 10 గంటలకే సుమారు 50,000 మంది దర్శనం చేసుకున్నారని అంచనా చెబుతూ ఉన్నారు. ఇంకా సాయంత్రం లోపు పెద్ద ఎత్తున భక్తులు దర్శనాలు చేసుకుంటారు. చాలా భారీగా, చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు. ధర్మకర్తల మండలి కానీ, అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు కానీ పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రత్యేకించి వారందరికీ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధనుర్మాస సందర్భంగా ప్రతిరోజు తిరుప్పావై నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తూ ఉన్నారు. చైర్మన్ గారు పుల్లా నారాయణరావు గారు కానీ, మన ముఖ్య నాయకులు చందు గారు, పుల్లా చందు గారు కానీ, పుల్లా ప్రభాకరరావు గారు కానీ, పుల్లా కోటేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా మా శీలం చిన్న గారు, మా సర్పంచ్ గారు కానీ, ఇలా పెద్దలందరూ కూడా దీంట్లో నిమగ్నమై అసలు ఈ ఆలయం మన ప్రాంతంలో, మన గ్రామంలో ఉండడం ఒక అదృష్టం అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంతో పోలిస్తే ఆదాయం పెరిగింది, భక్తుల సంఖ్య పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇప్పుడు ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. వేరే ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ స్వామివారికి ఉన్న ఆస్తులు పరిరక్షణకు కూడా మేము చాలా గట్టిగా నిలబడి పనిచేస్తూ ఉన్నాం. సౌకర్యార్థము ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం 3 ఏళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగానే వారికి మంచిటి సదుపాయము, ఉచిత ప్రసాదం కూడా ఇవ్వటం జరిగింది. ఈ ఉత్సవం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో కర్మకర్త మండలి యొక్క పరిపాలనలో ఎంతో ఘనంగా జరుగుటకు విచిత్రమైన ఏర్పాట్లు చేసి ఉన్నానని కార్యనిర్వహణాధికారిగా నేను తెలియపరుచుకుంటున్నాను. 2 తర్వాత స్వామివారు గ్రామంలో భక్తులకు దర్శనం ఇవ్వడానికి బయలుదేరుతారు. కావున భక్తులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీ కురసాల కన్నబాబు గారి సహకారంతో ఈ ఉత్సవాలు మా గ్రామ పెద్దలు సహకారంతో సర్పంచ్ గారు, పుల్ల ప్రభాకర్ గారు, చందు గారు, కోటేశ్వరరావు గారు, మా యువ గారు, వారందరి సహకారంతో ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేశాం.